హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో తన మ్యాన్షన్ కి వెళ్తూ ఉంటే హీరోని చూడడానికి అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. ఈ మ్యాన్షన్ కి ఎవరో ఒక అందమైన అబ్బాయి వచ్చాడంట. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడంట. అతని అందాన్ని చూసి ఆ అందమే కుళ్ళుకుంటుందంట. అతను అంత అందంగా ఉంటాడంట అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విని ఇంతకీ ఎవరా అందగాడు, పద వెళ్ళి చూద్దాము అనేసి కియాన్ అలానే కియాన్ వాళ్ళ అక్క అక్కడికి వస్తున్నారు. కియాన్ వాళ్ళ అక్క నోరు తెరుచుకుని మన హీరోనే చూస్తూ ఉంది. కియాన్ వాళ్ళ అక్క హీరోకి హాయ్ చెప్తూ ఉంటే మన హీరో మాత్రం తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. అది చూసి కియాన్ కి కోపం వచ్చి, అక్క అతనికి ఎంత ధైర్యము, మిమ్మల్ని ఇలా అవమానిస్తున్నాడేంటి అని అడుగుతూ ఉంటే, ఒకవేళ అతను వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో అని అక్క అంటూ ఉంది. అక్కడ ఉన్న లేడీస్ అందరూ మన హీరో వెనకాలే వెళ్తూ ఉన్నారు. అంతలో ఇక్కడికి అంకుల్ సు వస్తున్నాడు. అతను మీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే, ఆ తెలుసు, ఆ రోజు యున్బాని కాపాడింది అతనే. వాళ్ళిద్దరూ ఆ రోజు పబ్లిక్ గా రొమాన్స్ చేసుకున్నారు. అదంతా అక్కడున్న వాళ్ళందరూ చూశారు అని కియాన్ అంటూ ఉంటే, అది విని అంకుల్ సూకి కోపం వచ్చి, కాస్త మర్యాదగా మాట్లాడండి, పబ్లిక్ ప్లేస్ లో తన గురించి ఇలా తప్పుగా మాట్లాడితే తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను జరిగిందే కదా చెప్తున్నాను అని కియాన్ అరుస్తూ ఉంటే, అక్కేమో చెల్లిని కూల్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకి యున్బాని చూపిస్తున్నారు. తను చిరాగ్గా హోంవర్క్ చేస్తూ ఉంది. ఈ డబ్బా మొకమాడు నాకు చాలా హోంవర్క్స్ ఇచ్చాడు అనేసి మాస్టర్ ని తిట్టుకుంటూ ఉంది. ఇక అదే సమయంలో అంకుల్ సు అక్కడికి వచ్చి హీరోయిన్ నలిపి పడేసిన పేపర్ ని ఓపెన్ చేసి చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఏంటి యున్బా, మీ కొత్త మాస్టర్ నేను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నాడే అని అంకుల్ సు అడుగుతూ ఉంటే, ఇబ్బంది కాదంకుల్, అతను నన్ను అంతకు మించి టార్చర్ పెడుతున్నాడు. క్లాస్ లో టార్చర్ పెడుతుంది సరిపోదు అన్నట్టుగా హోంవర్క్ కూడా ఇస్తున్నాడు. నాకు ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది అని యున్బా అంటూ ఉంటే, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది, నేను నీకు హెల్ప్ చేయనా అని అడుగుతూ ఉంటే, మీరు నిజంగానే నాకు హెల్ప్ చేయబోతున్నారా అని అంటూ ఉంది. అంకుల్స్ హెల్ప్ చేస్తారేమో అనుకుంటే పెన్ను చేతికిచ్చి బాగా రాయని అంటున్నాడు. మీరు చేస్తాను అన్న హెల్ప్ ఇదేనా, మీరు ఆయన కంటే చాలా ఘోరమని హీరోయిన్ అంటూ ఉంది. ఇక్కడేమో అసిస్టెంట్ మన హీరో దగ్గరికి వస్తున్నాడు. మాస్టర్, ఈ రోజు క్లాస్ బాగా జరిగిందా, మీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది, త్వరలోనే మీరు తనకి ముద్దు పెట్టేయండి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకి స్వర్గాన్ని చూపిస్తున్నారు. హీరో వాళ్ళ ఆంటీకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అది చూసి ఆంటీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ప్రిన్స్ తన పనిని త్వరలో పూర్తి చేయబోతున్నారా అని ఒక అతను అడుగుతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రాబ్లం ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లమ్ గా మారబోతుందో, ఈ సమయం కోసమే నేను చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో మన హీరోయిన్ స్నానానికి వెళ్తూ ఉంది. అదే సమయంలో మన హీరో ఒక బుజ్జిని అక్కలాగా మారి, నేను యున్బా దగ్గరికి వెళ్ళబోతున్నాను, నేను ఈ రోజు యున్బాకి ముద్దు పెట్టి నా లవ్ ని డెవలప్ చేసుకోబోతున్నాను అని అంటూ ఉంటే, చూసి జాగ్రత్తగా వెళ్ళిరండి మాస్టర్ అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకి బ్యారియర్ ఎంట్రన్స్ ని చూపిస్తున్నారు. అక్కడ ఎవరో ఒక అతను మాస్క్ వేసుకుని వస్తూ ఉన్నాడు. ఈ బ్యారియర్ నిజంగానే చాలా పవర్ఫుల్ గా ఉందని అనుకుంటూ ఉన్నాడు. అంతలో హీరోయిన్ వాళ్ళ నాన్నకి బ్యారియర్ దగ్గర ఎవరో వస్తున్నట్టుగా సిగ్నల్ వస్తూ ఉంది. వెంటనే గార్డ్స్ అక్కడికి వచ్చి అతన్ని చుట్టుముట్టేస్తున్నారు. అక్కడున్న గార్డ్స్ అందరూ ఎవరో బ్యారియర్ లోకి ఎంటర్ అయ్యారంట అనేసి బ్యారియర్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నారు. అది చూసి అంకుల్ సు కూడా అక్కడికి వస్తున్నాడు. ఇక అదే సమయంలో మన హీరోయిన్ దగ్గరికి ఒక మాస్క్ పర్సన్ వస్తున్నాడు. బయట పెద్ద ఫైట్ జరుగుతూ ఉంది. కానీ ఆ మాస్క్ పర్సన్ బాగా పవర్ఫుల్ గా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పైకి ఎగరేసేస్తున్నాడు. అంతలో హీరోయిన్ వాళ్ళ నాన్న అక్కడికి వస్తున్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్ కూడా తన ఖడ్గాని పంపిస్తూ ఉంది. అతనేమో దాన్ని రిటర్న్ పంపించేస్తూ ఉన్నాడు. ఇలాంటి చిన్న పిల్లల ట్రిక్స్ నా దగ్గర యూజ్ చేయకు, నువ్వు నన్ను అంత ఈజీగా ఓడించలేవని అతను అంటూ ఉంటే, అది కూడా చూద్దామని హీరోయిన్ అంటూ ఉంది. అక్కడేమో హీరోయిన్ ఆ మాస్క్ పర్సన్ తో ఫైట్ చేస్తూ ఉంటే, ఇక్కడేమో నాన్న కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు. కానీ నాన్న అతన్ని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటే, అంతలో నాన్నకి హెల్ప్ చేయడానికి అంకుల్ సు వస్తున్నాడు. ఇక అదే సమయంలో లోపల నుండి హీరోయిన్ అరుపులు వినిపిస్తూ ఉంటే, అది విని నాన్న, ఓహో అలా అయితే నువ్వు మమ్మల్ని డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నావా, ఇతన్ని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి యున్బాకి ఏమైందో చూడండి అని అంకుల్ సు అంటున్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్ అతన్ని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంది. అతను హీరోయిన్ ని అటాక్ చేయడంతో తను వెళ్లి కింద పడిపోతూ ఉంది. నువ్వు నా దగ్గర యాక్ట్ చేయకు, ఇలాంటి సింపుల్ మూమెంట్స్ నిన్నేమీ చేయదని నాకు బాగా తెలుసు అనేసి అతని హీరోయిన్ దగ్గరికి వెళ్లి తనకి ఏమైందని చెక్ చేస్తూ ఉన్నాడు. ఆ ఛాన్స్ ని యూజ్ చేసుకుని హీరోయిన్
ఆ మాస్క్ ని రిమూవ్ చేసేస్తూ ఉంది. అయినా అతనేమి భయపడకుండా ఒక చేతితో ఫేస్ ని కవర్ చేసుకుంటూ ఇంకొక చేతితో హీరోయిన్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో మన హీరో అక్కడికి వచ్చి ఆ ఖడ్గాన్ని పక్కకు తోసేస్తున్నాడు. ఇది కరెక్ట్ సమయం కాదు అనుకుని అతను అక్కడి నుండి పారిపోతూ ఉన్నాడు. అది తెలుసుకుని బయట ఫైట్ చేస్తున్న అతను కూడా పారిపోతున్నాడు. నా పవర్స్ గురించి ఇతనికి ఎలా తెలుసు అని హీరోయిన్ అనుకుంటూ ఉంది. ఆ బుజ్జినక్కని ఎత్తుకుని మాట్లాడుతూ ఉంది. ఈ రోజు కరెక్ట్ టైం కి నువ్వు ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే నాకేమై ఉండేదో అని అంటూ ఉంది. ఇక అదే సమయంలో నాన్న అక్కడికి వస్తున్నాడు. అయ్యో మా నాన్న వచ్చేసినట్టు ఉన్నారు. ఈ లోకంలో మా నాన్నకి నచ్చని ఒకే ఒక జంతువు నక్క మాత్రమే. నిన్ను మా నాన్న గాని చూశాడంటే చంపేస్తాడు అనుకొని నాన్న నేను స్నానం చేస్తున్నానని అంటూ ఉంటే నాన్న లోపలికి వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నాను. ఆ దొంగ వల్ల నీకేమైనా గాయమైందో అని నాకు కంగారుగా ఉంది అని అడుగుతూ ఉంటే నాకేం కాలేదు నాన్న అని అంటూ ఉంది. నేను లోపలికి రావడం అంత మంచిది కాదు. అందువల్ల నేను లేడీ గార్డ్ ని లోపలికి పంపుతున్నాను అని నాన్న అంటూ ఉన్నాడు. అది విని హీరోయిన్ వెంటనే ఆ బుజ్జి నక్కని బాత్ టబ్ లో దాచిపెట్టేస్తూ ఉంది. నేను ముందే చెప్పాను కదా నాకేం కాలేదని హీరోయిన్ అంటూ ఉంటే ఆ లేడీ గార్డ్ ఆ ప్లేస్ అంతా చెక్ చేసి చూస్తూ ఉంది. ఒసేయ్ నాకు ఊపిరి ఆడడం లేదు, వదిలేస్తే నువ్వు నన్ను చంపేసేలాగున్నావు అని హీరో అనుకుంటూ ఉన్నాడు. ఆ లేడీ గార్డ్ ఏమో త్వరగా బయటకు వెళ్లకుండా రూమ్ అంతా బాగా చెక్ చేస్తూ ఉంది. మన హీరో ఏమో వాటర్ లోపల చూడకూడనివన్నీ చూస్తూ ఉన్నాడు. అయ్యయ్యో ఈ రోజు యున్బాని కిస్ చేద్దామని అనుకుంటే ఇక్కడ ఏదేదో జరిగిపోతూ ఉంది అని టెన్షన్ పడుతూ ఉన్నాడు. యున్బా త్వరగా స్నానం చేసేసి వచ్చి మీ నాన్నగారిని ఒకసారి మీట్ అవ్వు అనేసి ఆ గార్డ్ బయటకు వెళ్లిపోతూ ఉంది. హీరోయిన్ వెంటనే బుజ్జినక్కని బయటకు తీసేస్తూ ఉంది. మన హీరో ఏమో తాగిన వాటర్ అంతా హీరోయిన్ ముఖం మీద ఊసేస్తున్నాడు. అది చూసి హీరోయిన్ కోప్పడకుండా నవ్వుకుంటూ ఉంది. ఇక్కడ నాన్నేమో పిచ్చ కోపంలో ఉన్నాడు. వాళ్ళంతా త్వరగా ఇక్కడ నుండి తప్పించుకొని పారిపోలేరు. వెంటనే ప్లేస్ అంతా బాగా చెక్ చేయండి అని అంటూ ఉంటే అది విని అందరూ చెక్ చేయడానికి వెళ్లిపోతున్నారు. ఇక్కడేమో ఒక అతను వాళ్ళ మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ మీకేమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటే నేను ఆ ఫార్మేషన్ ని తక్కువ అంచనా వేసేశాను. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతూ ఉన్నాడు. యున్బాకి పవర్స్ అన్ని తిరిగి వచ్చేసినట్టు ఉన్నాయని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో హీరోయిన్ బుజ్జినక్కు కోసం వెతుకుతూ ఉంది. అంతలో కజిన్ అక్కడికి వస్తున్నాడు. నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే నాకేం కాలేదని అంటూ ఉంది. అంతలో అంకుల్ సూ కూడా అక్కడికి వస్తున్నాడు. యున్బా అంకుల్ సూ చేతికి ఉన్న గాయాన్ని చూసేసి బాధపడుతూ ఉంటే నాకేం పర్లేదు, అది చాలా చిన్న గాయమే అని అంటూ ఉన్నాడు. ఆ మాస్క్ పర్సన్ ని వెతుక్కుంటూ మన హీరో మ్యాన్షన్ కి కూడా గార్డ్స్ వస్తున్నారు. కానీ అసిస్టెంట్ వాళ్ళని లోపలికి అలో చేయడం లేదు. మాస్టర్ బాగా నిద్రపోతున్నారు. ఇప్పుడు నిద్ర లేపితే మాస్టర్ కి కోపం వస్తుంది అని అంటూ ఉన్నాడు. ప్యాలెస్ లో ఇంత పెద్ద ప్రాబ్లం జరుగుతూ ఉంటే మీ మాస్టర్ ఏమో హ్యాపీగా నిద్రపోతున్నారా అనేసి అతను వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మన హీరో ఒక చిన్న పవర్ తో అతన్ని అటాక్ చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా మాస్టర్ కోప్పడతారు అని అసిస్టెంట్ అంటున్నాడు. అసిస్టెంట్ హీరో దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళిన పని ఏమైంది, మీ ఫేస్ అంతా కాస్త డిఫరెంట్ గా ఉందేంటి, మీరు యున్బాకి ముద్దు పెట్టేశారా అని అడుగుతూ ఉంటే హీరో ఏమో ఏం మాట్లాడకుండా అక్కడ జరిగిందంతా తలుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో నాన్న దగ్గరికి అసిస్టెంట్ వచ్చి బాస్ ఈ ప్లేస్ బయట అలానే లోపల అంతా కంప్లీట్ గా చెక్ చేసేసాము, ఎవ్వరూ లేరు అని అంటూ ఉంటే లోపలికి ఎవరూ రాకుండా కాస్త సెక్యూరిటీని పెంచండి అని నాన్న అంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. కజిన్ యున్బా దగ్గరికి వచ్చి నువ్వు నిద్ర లేచావా అని అడుగుతూ ఉంటే ఆ లేచాను, ఏంటి ఈరోజు ఇక్కడ ఇంతమంది గార్డ్స్ ఉన్నారు అని యున్బా అడుగుతూ ఉంది. ఓహో అదా, మీ నాన్న ఇక్కడ సెక్యూరిటీని పెంచారు, ఇక ఒక ఈగ కూడా లోపలికి రాలేదని కజిన్ అంటున్నాడు. అంతలో యున్బా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి యున్బా నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటే నాకేం కాలేదు, నిన్న నైట్ నేను ఆ దొంగని ఉతికి ఆరేశాను అని యున్బా అంటూ ఉంది. ఇక అదే సమయంలో హీరో యున్బాకి క్లాస్ చెప్పడం కోసం వస్తూ ఉన్నాడు. యున్బాని చూడగానే తనకి నైట్ జరిగిన మ్యాటర్ అంతా గుర్తుకు వస్తూ ఉంది. క్లాస్ కి టైం అయింది అనేసి హీరో అక్కడ నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. హీరో అలా చూడడం చూసి మన యున్బాకి కాస్త డౌట్ వస్తూ ఉంది. ఈ రోజు మాస్టర్ చూపు కాస్త తేడాగా ఉంది. ఒకవేళ నిన్న రాత్రి ప్యాలెస్ లోకి వచ్చిన హంతకుడు ఇతనేనా అని ఆలోచిస్తూ ఉంది. ఈ రోజు సెకండ్ చాప్టర్ చూద్దాము అని మాస్టర్ అంటూ ఉంటే మాస్టర్ నాకు ఒక డౌట్, నిన్న రాత్రి ఆ దొంగ ప్యాలెస్ లోకి వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంది. హీరోకి నైట్ టబ్ లో జరిగిన మ్యాటర్ అంతా గుర్తుకు వస్తూ ఉంది. ఆన్సర్ చెప్పండి, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, మీ కళ్ళల్లో అపరాధ భావన కనిపిస్తుంది అని హీరోయిన్ అంటూ ఉంటే హీరో వెంటనే నేను ఆ టైంలో స్నానం చేస్తున్నానని అంటూ ఉన్నాడు. ఏంటి మీరు కూడా స్నానం చేస్తున్నారా, నేను కూడా ఆ టైంలో స్నానం చేస్తున్నాను, ఈయన ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్టు ఉన్నాడు. ఒకవేళ నిన్న వచ్చిన ఆ దొంగ మన మాస్టర్ అయితే ఆయన చేతి గాయమై ఉంటుంది కదా, ముందు ఆ గాయం ఉందో లేదో
చెక్ చేద్దాము అనేసి హీరో చేతిని చెక్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరో చేతిని చూపించడం లేదు. హీరోయిన్ వెంటనే ఒక టీ ఇస్తున్నట్టుగా హీరో దగ్గరికి వెళ్లి తన చేతిని చెక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ హీరో చెయ్యి చూపించకుండా ఎస్కేప్ అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు యున్బా హీరోకి ఒక ట్రాప్ సెట్ చేసి వాటర్ తో హీరో డ్రెస్ ని తడపాలని ట్రై చేస్తూ ఉంది. ఎంతైనా మన హీరో ఫాక్స్ ప్రిన్స్ కదా, తను వెంటనే ఒక గొడుగుని రప్పించి వాటర్ తన మీద పడకుండా ఎస్కేప్ అయిపోతున్నాడు. గొడుగుని ఒక తిప్పు తిప్పి ఆ వాటర్ ని హీరోయిన్ మొహం మీద పడేలాగా చేసేస్తున్నాడు. అది చూసి హీరోయిన్ కి కోపం వస్తూ ఉంది. ఓయ్ మాస్టర్, నిన్ను ఊరికే వదిలిపెట్టని అరుస్తూ ఉంది. హీరో క్లాస్ చెప్పడం మొదలు పెడుతున్నాడు. మాస్టర్, ఇదిగోండి ఇన్విటేషన్. హాట్ స్ప్రింగ్ లో అందరూ బాత్ చేయడానికి వస్తారు, మీరు కూడా తప్పకుండా అందులో పార్టిసిపేట్ చేయాలి అని అంటూ ఉంది. హీరో ఏమో కుదరదని అంటూ ఉన్నాడు. అందరూ వెళ్తున్నారు, మీరు కూడా రావాలని ఫోర్స్ చేస్తూ ఉంది. హీరో ఇప్పుడు హాట్ స్ప్రింగ్ దగ్గరికి వెళ్లి స్నానం చేస్తూ ఉన్నాడు. అది అబ్బాయిలు స్నానం చేసే ప్లేస్ అంట. మన హీరోయిన్ ఏమో ఏంటి సరిగా కనిపించడం లేదని అనుకుంటూ ఉంది. హీరో మన యున్బా అక్కడ ఉండడాన్ని గమనిస్తున్నాడు. నా చేతిలో గాయం ఉందో లేదో చెక్ చేయడం కోసం ఏమేం పనులు చేస్తుందో చూడు, మనం ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని తనని ప్రేమించేలాగా చెయ్యాలి అనుకుని డ్రెస్ విప్పుతూ ఉంటే మన హీరోయిన్ నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. సరిగా కనిపించడం లేదు అనేసి కాస్త ముందుకి జరుగుతూ ఉంటే హీరోయిన్ కాలు స్లిప్ అయి కింద పడిపోతూ ఉంది. రాయి మీద పడిపోబోతూ ఉంటే బుర్ర బయటకు వచ్చేస్తుందేమో అనుకుని హీరో హీరోయిన్ ని వాటర్ లో పడేస్తున్నాడు. హీరోయిన్ అరుపులు విని పక్కన స్నానం చేస్తున్న అబ్బాయిలందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏంటి ఇక్కడ అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది, ఇక్కడ అమ్మాయిలు ఏం చేస్తున్నారని టెన్షన్ పడుతూ ఉన్నారు. మన హీరో ఏమో ఇది అబ్బాయిలు స్నానం చేసే ప్లేస్, ఇక్కడ రావడానికి నీకు సిగ్గుగా లేదా అనేసి తనకి బాగా క్లోజ్ గా వెళ్లి రొమాన్స్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. అంతలో అబ్బాయిలందరూ అక్కడికి వస్తున్నారు. కానీ అక్కడ మన హీరో మాత్రమే కూర్చొని ఉన్నాడు. హీరోయిన్ ఏమో హీరో వెనకాల దాక్కుని ఉంది. మాస్టర్, ఇక్కడ అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది, మీరు ఎవరినైనా చూసారా అని అడుగుతూ ఉంటే ప్లీజ్ మాస్టర్ చెప్పకండి, ఈ మ్యాటర్ గాని మా నాన్నకి తెలిస్తే ఇంకా నా సంగతి అంతే అని అంటూ ఉంది. నేను చూసానని హీరో అంటూ ఉంటే అది విని హీరోయిన్ టెన్షన్ పడిపోతూ ఉంది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదిగో అటువైపు వెళ్ళింది అనేసి హీరో వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాడు. అది చూసి హీరోయిన్ నవ్వుతూ ఉంటే నువ్వు నా చేయి చూడడం కోసమే కదా ఇలా చేస్తున్నావు, ఇదిగో చూసుకో, నేనేం ఆ దొంగని కాను అని హీరో అంటూ ఉన్నాడు. అలా అయితే దీని గురించి మీకు ముందే తెలుసా, ముందే నాకు చూపించాల్సింది కదా అనేసి హీరో వెనకాలే వెళ్తూ ఉంది. నువ్వు ఇంతగా భయపడతావని నాకు ఇప్పుడే తెలిసింది అని హీరో అంటూ ఉంటే నాకేం భయం లేదు, వాళ్ళ దగ్గర ఇరుక్కోవడం ఇష్టం లేదు అంతే అని అంటూ ఉంది. అంతలో ఆ బాయ్స్ గ్యాంగ్ అక్కడికి వస్తున్నారు. హీరోయిన్ వెంటనే హీరోని కూడా లాక్కొని వచ్చి ఒక ప్లేస్ లో దాక్కుంటూ ఉంది. నేనెందుకు దాక్కోవాలి అని హీరో అడుగుతూ ఉంటే మాస్టర్ కాసేపు కామ్ గా ఉండండి, నేను మీతో పాటు ఉండడం ఎవరైనా గమనిస్తే మీకు నాకు మధ్య ఏదో ఉందని తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అని అంటూ ఉంది. హీరో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్ హీరోని క్లోజ్ గా లాగుతూ ఉంది. అంతలో ఆ బాయ్స్ గ్యాంగ్ అక్కడికి వస్తున్నారు. ప్లీజ్ మాస్టర్ కాస్త సైలెంట్ గా ఉండండి అనేసి హీరో నోటిని మూసేస్తూ ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.